అంటావా వద్దంటావా ఏం చెప్తావా కవిత ఏ పాత పార్టీకే దిక్కులేదా అని పాడైపోను పాత పార్టీకే దిక్కులేదు కాదే ఇప్పుడు నువ్వు ఎదిగిన పార్టీ పోరాటం చేసిన పార్టీ తెలంగాణ తెచ్చిన పేరు తెచ్చుకున్న పార్టీకే దిక్కులేదు నువ్వేమని అంటావు నువ్వు దేమని అంటావు మీ బావని తిడతావా అన్నం తిడతావా ఎవరిని తిడతావు బావని బాగానే వేసుకుంటుంది కానీ రోజు బావని తిడితే మరి బావ వనకుతాడు జంకుతాడు 6 ఫీట్లోడు అవి జనాలు కూడా ఇప్పుడు ఇదే పెద్ద ఆశ్చర్యపోతున్నారు జనాలు కూడా అరే మీ కుటుంబం అయితే అవినీతి ఆరోపణలు మంది అంటారనేది కాదు కానీ అనే వరకు చట్టబద్ధత అయితలేదు అది ఇంట్లో మంచి మామిడి దొంగ అంటే ఇక చట్టబద్ధత కాదు అది ఇప్పుడు మా సంతోష్ దొంగ అండి ఆనాడు సంతోష్ ఇప్పుడు రాజానా గోళీలేసే మా సంతోష్ దొంగే హరీష్ కూడా అవినీతి పరుడే అని ఈవెన్ డప్పు కొట్టి చెప్తుంది మైకుల ముందర ప్రతి కాడ ఏడో మాట్లాడినా వీళ్ళ ముచ్చట తీయకుండా మాట్లాడతలేదు మరి ఇంత రాద్ధాంతం చేస్తుంటే మరి మామూలుగా ఎందుకు బట్టగాల్చి మీదేస్తున్నావని ఈ హరీష్ రావుకు షెగ వస్తలేదు ఈ సంతోషరావు శరపడతలేడు ఏందన్నట్టే ఇదే ముచ్చట సంతోషం నాకు తెలిసి మంచిగా అమెరికాలో ఉండట హాయిగా ఓహో మరి పెద్ద మనిషి గోళీ ఎవరేస్తారు ఏ గోళీలు ఎవరు ఆయన వేసుకుంటాడో ఎవరైనా ఉంటారు కదా అడపంది ఓని పాడైపోయింది ఆయన ఆయన క్లాస్మేట్ ఎప్పటికి ఉంటాడు ఒక ఆయన అట్నా ఎప్పటికి ఉంటాడు పాపం ఓని పాడై అయితే ఈ గోళీలు వేసే కోడిలాగా సంతకాలు కట్టిన అది సముద్రాలు దాచిపోయిన అది మన దగ్గర ఉన్న పైసలు ఉండే పోయి ఆయన అమెరికాలో ఇక హరీష్ అన్నో ఆయనకు లెక్క తెలుసు కదా వ్యవస్థల లోటేంది పాటేంది ఎట్లా చదువుకోవాలని తెలుసు కదా ఆయన ఎగురంలో ఆయన ఉన్నాడు అంతే అంతేగాని హరీష్ మీదనే అంటాను మీ అన్న ఏం చేసిండో చెప్పవా ఏం చేసిండో కూడా చెప్పాలి చెప్తలేదు అన్నమ్మ బయట వేస్తలేదు అన్నది చెప్పాలి అయ్యేది చెప్పాలి అందరు చెప్పదలుసు ఆయన ముచ్చట చెప్తలేదు ఏమైనా వీళ్ళనే పగబట్టింది తాసమా పగబట్టినట్టు ఎవరిని సంతోషరావుని హరీష్ రావుని నువ్వు పగబట్టవా అందరు చెప్పు లేకుండా చెప్పు అప్పుడన్నా నువ్వు అవినీతిలో కూరుకుపోయి ఉన్నావు కానీ కనీసం ఈ దీంట్లోనైనా నిజాయితీ తెలుస్తుంది కదా ఎంతున్నాయి అది ఇడిచిన ముల్లే అన్న ఇక వాళ్ళ కుటుంబంకు ఇడిచిన ముల్లే అది చేతికి వచ్చేది లేదు అంతే అంట ఏ ఉద్యోగదారులకు వాళ్ళకు సర్వనాశనం అయిపోయి ఇంకా అంతేనా అరే ఉద్యమకారుల ఉసురుతారు కదా అబ్బా కరెక్టే తల్లి రొమ్ము మీద గుద్దినట్టే ఉద్యమకారుల పక్కన పెట్టినాకనే ఈయనకు నువ్వు అన్నట్టు ఇక ఆడికల్లే స్టార్ట్ అయింది ఈయన పతనం ఉద్యమకారులు పార్టీలు లేరేరి ఉద్యమకారులను పుట్టిన వాళ్ళు పార్టీలు ఉండేది బా ఉద్యమకారులు అక్కడ బాయ్ నువ్వు తీసుకొచ్చి అందులో ఎక్కించిన వాళ్ళందరూ కాంగ్రెస్ ముఖాన పోయి ఈ మాట ఉద్యమకారులు ఇప్పటికి కూడా ఉసురు పోసుకుంటుడు మమ్మల్ని ఇట్లా చేసిర్రు మేము పెళ్ళం చెప్పినా ఏం లేదు మా అమ్మ చెప్పినా ఏం లేదు మా అయ్య చెప్పినా ఏం లేదు పొరగాల పట్టించుకుంటలేదు కుటుంబానికి ఎడవాసినాము ఏడ మీటింగ్ అయితే ఆడ గజ్జలు కట్టినాము ఏడ మీటింగ్ అయితే ఆడ గోసులు కట్టినాము ఏడ మీటింగ్ అయితే ఆడికి ఊరికి మాట్లాడినాము మద్దతు పలికినాము కేసీరావే మా ప్రాణం అన్నాము కేసీరావుతోనే తెలంగాణ వస్తుంది అనుకున్నాము కేసీరావుని నమ్మినాము కేసీరావు అడుగుజాడలో నడిచినాము ఆఖరికి వస్తారకల్లా తల్లిరోజు మీద గుద్దినట్టు మమ్మల్ని ఉద్యమకారుల అన్న సోయి కూడా లేకుండా అప్పుడు మమ్మల్ని తరిమిన రాళ్ళతోని కొట్టి కట్టెలతో కొట్టిన వాళ్ళకే ఇలా పదవులు ఇచ్చిండు మమ్మల్ని పచ్చిపుచ్చు కంటే పలచగా చేసి పక్కేసి పండ పెట్టిండని చాలా మంది అన్నారే రాజన్న ఈ మాట అందుకనే ఉసురు తగులుతుందన్న పక్క బా పిల్లల గోస చాలు కదా అవు 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 వాస్తవం మాట పిల్లల పెళ్లిళ్ళే కావాలి వాళ్ళకి అవు సరే మొత్తానికి ఇక మరి గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కన్నబోయిన రాజయ్య యాదవ్ అన్నా ఉంటా మరి శనార్థి
శనార్థన్న శనార్థి శనార్థి నమస్తే నమస్తే. ఇది కథ. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం అవుతా కార్యక్రమానికి